నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకపోయినా పదే పదే కూటమి సర్కార్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటుంది. ఎందుకు తలుచుకుంటూ ఉంటుందంటే మాత్రం అర్థం కావట్లేదు. భయం వల్ల తలుచుకుంటుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా తమకు సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు, కూటమి సర్కార్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి తలుచుకుంటూ ఉంటుందా అనేది మాత్రము ఇప్పుడు ప్రజల్లో అర్థం కాని ప్రశ్నగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి దిగిపోయినటువంటి ఈ 8 నెలల కాలంలో కూడా ఎక్కువసార్లు జగన్మోహన్ రెడ్డిని తలుచుకుంటూ కూటమి సర్కార్ వ్యాఖ్యలు చేస్తూ వస్తుంది. గత ప్రభుత్వ పాలనకు సంబంధించి, ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇలా జరిగింది అలా జరిగిందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో ప్రభుత్వానికి సంబంధించి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇంకా హనీమూన్ పీరియడ్ కాదు, ఇంకా ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపైన ఏదైతే మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉందో అలాంటి అంశాలపైన కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి ఇప్పుడు సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఎన్ని మాట్లాడుతూ వస్తున్నప్పటికీ కానీ గత ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలని పదే పదే బయటకు తీస్తూ, గత ప్రభుత్వానికి సంబంధించి చేసినటువంటి అంశాలని పదే పదే బయటకు తీస్తూ మేము మంచి చేసుకుంటూ వచ్చాము, జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అలా చేశాడంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఈ వ్యాఖ్యలే కూటమిలో భయాన్ని కలిగించే విధంగా కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు చేసినటువంటి ఈ ఆరోపణలే ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ని తీసుకెళ్లే ప్రయత్నం కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కొన్ని కీలక హామీలకు ఆయన శ్రీకారం చుడుతూ వచ్చారు. పెన్షన్ల విషయం కావచ్చు, లేదంటే వాలంటీర్ల విషయం కావచ్చు, లేదంటే ఏదైతే స్కూళ్ళకు సంబంధించిన విషయం కావచ్చు, స్కాలర్షిప్ల విషయం కావచ్చు, అమ్మఒడికి సంబంధించిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ మాత్రం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతున్నా కూడా ఎక్కడా కూడా వాటికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేసింది. అయితే పెన్షన్లు మినహాయిస్తే మిగతా ఏ పథకాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. అయితే వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే గత ప్రభుత్వం అప్పులు రాష్ట్రంగా చేసింది, గత ప్రభుత్వం అన్ని అప్పులు ఇచ్చేసే వెళ్ళింది. సో మేము అందుకే ఇప్పుడు ఏమీ ఇవ్వలేకపోతున్నాము. ఈ ఏడాది వరకు అమ్మఒడిని కావచ్చు, లేదంటే 15,000 రూపాయల డబ్బులు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, రైతులకు ఇవ్వాల్సినటువంటి భరోసా కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ఏడాది చేయలేము, నెక్స్ట్ ఏడాది నుంచి ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నాం. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయినప్పుడు కూడా అలాంటి అప్పులే ఉన్నాయి కదా, మరి జగన్మోహన్ రెడ్డి ఎలా తీర్చాడు, మరి మీరు ఎందుకు తీర్చలేరు అనేటువంటి ఒక ప్రశ్నను కూడా ప్రజలు మళ్ళీ బయట పెడుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన టీడీపీ ఎమ్మెల్యేనో కూటమి ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, మరి ఎన్నికల్లో హామీలు ఎందుకు ఇచ్చారంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి తప్పిదం జరిగినా, ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది జరిగినా కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్లేనే ఇలా జరిగిందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. అయితే ఇటీవల తిరుపతికి సంబంధించిన తొక్కిసలాట ఘటన పైన కూడా రాజకీయం చేస్తూ వచ్చింది కూటమి సర్కార్. గత ప్రభుత్వంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి గత ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో టికెట్లకు సంబంధించిన వ్యవహారం మీద వాళ్ళు కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ టికెట్లు ఇస్తూ వచ్చారు. సో ఆ ప్రాతిపదికనే మేము కూడా ఇప్పుడు టికెట్లు ఇస్తూ వచ్చాము, దానివల్ల ఇలాంటి ఘటన జరిగిందంటూ కూడా కూటమి సర్కార్ ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి మీద తోసేసే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా ఎక్కడా కూడా దాన్ని ప్రజలు నమ్మే భావంలోకి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇంకొంత ముందడుగు వేసి ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత నేను తీసుకుంటూ ఉన్నాను, ఈ కార్యక్రమం జరగడానికి టీటీడీ చైర్మన్కి, టీటీడీ ఈఓకి, లేదంటే టీటీడీ మెంబర్లకి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది జరిగింది, ఇలాంటి తొక్కిసలాట జరిగింది, 6 ప్రాణాలు కోల్పోవడానికి కూడా కారణం ప్రభుత్వమే అంటూ కూడా మాట్లాడుతారు. కానీ టీడీపీ చెప్తున్నటువంటి భిన్న వైఖరి మాత్రము గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల వల్ల ఇలాంటి తప్పిదం జరిగింది, గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొచ్చిందంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఇదే ప్రధానంగా వైసీపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ తర్వాత మీరు ఆయన ఓడిపోయిన తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాలన్నింటినీ కూడా మార్పు చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా టీటీడీకి సంబంధించి గతంలో ఏదైతే వైసీపీ సర్కార్ ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, బొమ్మన కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు కదా. వాటన్నిటిని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చైర్మన్ని, కొత్త ఈఓని నియమించిన తర్వాత చాలా మార్పులు చేసుకుంటూ వచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేసుకుంటూ వచ్చారు. శ్రీవాణి ట్రస్ట్కి రద్దు చేసిన తర్వాత ఏదైతే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయో గత ప్రభుత్వం తీసుకుంది, గత టీటీడీ తీసుకున్నటువంటి అంశాలన్నీ కూడా రద్దు చేసుకుంటూ వచ్చారు. మీరు కొత్త కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. దర్శనాలకు సంబంధించిన వాటిలో మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఇన్ని మార్పులు చేసుకుంటూ వచ్చినప్పుడు ఎందుకు ఈ టికెట్లకు సంబంధించి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన అంశాన్ని మాత్రం మార్పు చేయలేకపోయారు, ఎందుకు గత ప్రభుత్వం చేసిందే ఫాలో అవుతున్నారంటూ కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ వస్తున్నారు. అంటే ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని ఈజీగా ప్రతిపక్ష పార్టీ మీద, లేదంటే గత ప్రభుత్వం మీద తోసేయడానికి కూటమి సర్కార్ ఆలోచిస్తుంది అనేటువంటి అంశాన్ని ఈజీగా ప్రజలకు అర్థమయ్యేటట్టు కూటమి సర్కారే చెప్పింది. దానికి ఎగ్జాంపులే మొన్న జరిగినటువంటి తిరుపతి ఘటన. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి అంటే గతంలో ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు, పోర్టులు కావచ్చు, అలాగే కొన్ని గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, విశాఖకు సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేసే విధంగా ఉన్నాయి, తప్పు చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, లేదంటే అవినీతి చేస్తున్నాడు, ఏదైతే మెడికల్ కాలేజీ సంబంధించి కొంతమంది వ్యక్తులకి ఇస్తున్నారు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులకి ఇస్తున్నారు, లేదంటే
గ్రీన్ కో ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే పవర్ ప్రాజెక్ట్ ఉందో అదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సన్నిహితులకు సంబంధించి ప్రాజెక్టులు, ఇలా ఆరోపణలు పదే పదే చేసుకుంటూ వచ్చారు, పదే పదే మాట్లాడుతూ వచ్చారు. విశాఖకు సంబంధించి విశాఖను రాజధానిగా చేస్తే అక్కడ వేల ఎకరాల భూమిని వైసీపీకి సంబంధించిన నేతలందరూ కొనుక్కున్నారు. సో అందుకోసమే విశాఖను రాజధానిగా చేసుకుంటూ వస్తున్నారని చెప్పేసి అప్పుడు కూడా ఆరోపణలు చేశారు. అప్పుడు కూడా ఇదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి మీద చేసుకుంటూ వచ్చారు. అంటే ఇన్ని వ్యాఖ్యలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమాలను ఏవిటిని రద్దు చేయకుండా వాటినే కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తుంది. ఇంకా కంటిన్యూ చేయడం పక్కన పడేస్తే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన మెడికల్ కాలేజ్ కావచ్చు, వీటన్నిటిని ప్రైవేటీకరణ చేసే పద్ధతిలో ప్రైవేటీకరణ చేసే పనిలో కూటమి సర్కార్ పడింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏదైతే ఏపీకి సంబంధించిన కొన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటికి కేంద్రం సీట్లు కేటాయించకపోయినప్పటికీ వీళ్ళు అడగకుండా వాటిని ప్రైవేటీకరణ చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అడుగులు ముందుకు కూడా పడుతుంది. ఇక మరోవైపు విశాఖకు సంబంధించి ఏదైతే అక్రమాలు జరిగాయి గత ప్రభుత్వంలో, దీన్ని భూ అక్రమాలు జరిగాయి, లేదంటే విజయసాయిరెడ్డి అన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఇన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారు అని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేశాయో వాటికి సంబంధించి ఇప్పటివరకు ఎంక్వైరీ కానివ్వండి, వాటికి సంబంధించి ఇప్పటివరకు ఆధార్ కానివ్వండి, ఎక్కడా కూడా కూటమి సర్కార్ బయట పెట్టలేకపోయింది. దాంతోపాటు గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎంఓయూలు చేసుకున్నారో దాదాపు 2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు మొన్న ఇటీవల మోదీ గారు వచ్చి ప్రారంభించారు. వాటన్నిటినీ కూడా గత ప్రభుత్వం ఎంఓయూలు చేసుకొని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, వాటన్నిటినీ కూడా ఇప్పుడు కూటమి సర్కార్ కంటిన్యూ చేస్తూ వాటన్నిటినీ కూడా కూటమి సర్కార్ మొన్న మోదీని పిలిపించి ప్రారంభం చేస్తూ వచ్చాయి. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అక్రమాలు చేసి వీటన్నిటిని జగన్మోహన్ రెడ్డి అవినీతిగా సంపాదించి, లేదంటే జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించిన వ్యక్తులకే ఇచ్చుకుంటూ వస్తే మరి వీటన్నిటిని రద్దు చేయకుండా మీరు ఎందుకు వాటిని కంటిన్యూ చేస్తున్నారు? అంటే ఎన్నికల్లో చేసినటువంటి ఆరోపణలు, రాజకీయాల కోసం మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, రాజకీయాల కోసం, రాజకీయంలో గెలవడం కోసం, మీ పార్టీని గెలిపించుకోవడం కోసం పక్క పార్టీ మీద మీరు వేసినటువంటి నిందలని ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయినాయా? ఇప్పుడు క్లియర్గా ప్రజల్లోకి మీరు తీసుకెళ్ళి ఆ ఇండికేషన్ ఇస్తున్నారా అనేటువంటి ఆ మాట కూడా కనిపిస్తుంది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చడంలో విఫలమయ్యామని చెప్పేసి కూటమి సర్కారే డైరెక్ట్గా ఒప్పుకుంటూ ఉంది. దానికి పదే పదే చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వానికి సంబంధించి అప్పుల్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పులు చేశాడు, 10 లక్షల కోట్ల అప్పులు చేశాడని పదే పదే ఆరోపణలు చేస్తూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఏవైతే మాట్లాడుతూ వచ్చారో అలాంటి ప్రభుత్వాలే జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల అప్పులు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల అప్పులు చేయలేదు, కేవలం ఇవే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు అప్పులు అని చెప్పేసి సాక్షాత్ ఆర్థిక మంత్రి ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి పద్దులను కూడా మనం చూసాం. ఏపీ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటలను కూడా చూసాం. అంటే అవన్నీ కూడా అబద్ధము. అంటే జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా కక్ష కట్టడానికి, రాజకీయంగా ఆరోపణలు చేయడానికి మాత్రమే వీటన్నిటినీ చేసుకుంటూ వచ్చామని చెప్పేసి కూటమి మాట్లాడుతుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏది చూసుకున్నా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డికి భిన్నంగా, అంటే ఆయన ఒక మంచి పని చేసినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, లేదంటే ఆయన ఒక ప్రాజెక్ట్ తెచ్చినా కూడా ఆయనకి సంబంధించిన వ్యక్తులకు ఇస్తున్నామంటూ మాట్లాడుతూ ఇలా ఏదైతే ఆరోపణలు చేశావో అవన్నీ కూడా అవాస్తవము, అవన్నీ కూడా అబద్ధము, రాజకీయం కోసము, రాజకీయ కారణాల కోసమే ఇవన్నీ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఇప్పుడు కూటమికి సంబంధించిన నేతలు చేసినటువంటి పనులు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. వాటన్నిటినీ రద్దు చేయాలి కదా, అవినీతి జరిగితే, అక్రమాలు జరిగితే, అబద్ధాలు జరిగితే మరి వాటన్నిటినీ కంటిన్యూ చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి చేసింది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ కాబట్టి. దాంతోపాటు ప్రధానంగా అదానికి సంబంధించిన వ్యవహారం పైన పదే పదే మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకొని ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా అదానికి అప్పచెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసినటువంటి టీడీపీ శ్రేణులు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత స్వయానా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదానికి చేసినటువంటి ఒప్పందం మంచిది, దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం కలుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని చెప్పేసి మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు గారు ఒక విధంగా మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఒక విధంగా మాట్లాడతారు, మీడియా ఒక విధంగా మాట్లాడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏ దారికి తీసుకెళ్తూ ఉన్నారు? ఆయన మంచి చేసినా కూడా తప్పని ఎందుకు అంతగా సృష్టించాల్సిన అవకాశం వస్తుంది, ఎందుకు మీరు ఆరోపణలు చేయడానికి అవకాశం వస్తుందని చెప్పేసి ఇప్పుడు ప్రజల్లో ఒక భావన అర్థమైపోతుంది. పదే పదే తప్పు మీ వ్యక్తులు చేసినా, తప్పు మీకు సంబంధించిన వ్యక్తులు చేసినా వాళ్ళందరూ చేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేసి గత ప్రభుత్వంలో ఇది జరిగిందని మీరు నిందలు వేయటం వల్ల, ఆరోపణలు చేయడం వల్ల అవన్నీ జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్గా మారుతుంది, ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇది డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మీద తోసేస్తారు, వీళ్ళు ఎస్కేప్ అవుతారు అనేటువంటి భావాన్ని మీరే ప్రజలకు కనిపిస్తూ ఉన్నారు. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి మీద భయం వల్ల మీరు ఇలా చేస్తున్నారని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఆ భయం కాస్త జగన్మోహన్ రెడ్డికి సానుభూతిగా మారి ఆయనకి అడ్వాంటేజ్గా మారే పరిస్థితి ఉంటుంది. గతంలో ఇదే తప్పు జగన్మోహన్ రెడ్డి చేశారు, పదే పదే ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తా, అంటే ఆయన చేసిన మంచిని చెప్పుకోకుండా పదే పదే ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడం వల్ల ఆయన పార్టీ నష్టపోయింది. అలాంటి తప్పునే ఇప్పుడు మళ్ళీ కూటమి సర్కార్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, బీజేపీ చేస్తుంది. సో అలాంటి తప్పుదాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి భయం వల్ల మీరు ఆ ట్రాప్లో పడిపోతే మాత్రం మీకు, మీ కూటమికి, మీ పార్టీలకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి భయాన్ని వదిలేసి
మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు గుణంగా పనిచేయాలనుకుంటున్నారో వాటికి అనుగుణంగా పనిచేయండి. కానీ పదే పదే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేస్తూ, ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ మాట్లాడితే మాత్రము అది మీకే నష్టం చేకూరేలా ఉంటుంది, మీకే మరింత ఇబ్బందులు తీసుకొచ్చేలా ఉంటుంది. థ్యాంక్ యూ.